పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పీఎంఎస్జీఎంబీవై రికార్డు స్థాయి ఇన్స్టాలేషన్లు ఏప్రిల్ 2026 నెలలో ఒక నెలలోనే రికార్డు స్థాయిలో 2.7 లక్షల రూఫ్టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. మొత్తం పురోగతి. ఈ ఫ్లాగ్షిప్ పథకం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30 లక్షల సోలార్ రూఫ్టాప్ ఇన్స్టాలేషన్లు పూర్తయ్యాయి. ప్రయోజనం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 లక్షల కంటే ఎక్కువ గృహాలు ఈ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్రయోజనాన్ని పొందుతున్నాయి. భారతదేశ సౌరశక్తి గణాంకాలు. సోలర్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ మొత్తం సామర్థ్యం 31 మార్చి 2026 నాటికి భారతదేశ మొత్తం సౌరశక్తి సామర్థ్యం 150 గిగావాట్లకు జీడబ్ల్యూ చేరుకుంది. అసాధారణ వృద్ధి. 2014లో కేవలం 2.82 జీడబ్ల్యూగా ఉన్న సామర్థ్యం గత 12 ఏళ్లలో 53 రెట్లు పెరగడం విశేషం. వేగవంతమైన జోడింపు. చివరి 50 జీడబ్ల్యూ సామర్థ్యం కేవలం 15 నెలల రికార్డు కాలంలోనే సాధించబడింది. శిలాజరహిత ఇంధన మైలురాయి. భారతదేశం తన మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 50% వాటాను శిలాజరహిత వనరుల ద్వారా సాధించింది. ఈ లక్ష్యాన్ని 2030 గడువు కంటే ముందే చేరుకుంది. అంతర్జాతీయంగా భారతదేశ స్థానం రీన్యూవబుల్ ఎనర్జీ ర్యాంకింగ్. స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారతదేశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. ఇంధన స్వయం సమృద్ధి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో సౌరశక్తి భారతదేశాన్ని ఆత్మనిర్భర్ దిశగా నడిపిస్తోంది. మిషన్ దృష్టి ప్రత్యేకతలు. కీ ఫీచర్స్. ఓప్టోఎస్ఆర్ సాంకేతికత. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఓప్టోఎస్ఆర్ సాటిలైట్. ఇది ఆప్టికల్ కెమెరాలు మరియు ఆల్వెదర్ రాడార్ రెండింటినీ ఒకే ప్లాట్ఫాంపై కలిగి ఉంటుంది. ప్రయోజనం. సాధారణ ఆప్టికల్ కెమెరాలు మేఘాలు లేదా రాత్రి సమయాల్లో చిత్రాలను తీయలేవు. కానీ ఇందులోని రాడార్ సాంకేతికత వల్ల వర్షం, మేఘాలు లేదా చీకటిలో కూడా భూమిని స్పష్టంగా గమనించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసి ని అనుసరించండి.